క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ దినము ఈ యొక్క ఆరాధన కొరకే వచ్చిన మీ అందరికీ ప్రత్యేక శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో మన ప్రభుని మనము ఆరాధించక మునుపు మనము ఎందుకు ఆయన్ని ఆరాధించాలి, దానికి గల కారణం ఏంటి, దానికి గల హేతు ఏంటి అన్న ప్రశ్నకు మనము బైబిల్ గ్రంథంలో నుంచి జవాబును మనము చూడటానికి ప్రయత్నించేద్దాం. సమయంలో బైబిల్ కోర్సును వాడుకొని దైవవర్తమానంలోకి మనం వెళ్దాం. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపులు ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. బైబిల్ గ్రంథంలో నుంచి మనము మన ప్రభువుని ఆరాధించక మునుపు మన ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలి అన్న ప్రశ్నకు బైబిల్ గ్రంథంలో నుంచి జవాబులు చూడటానికి ప్రయత్నం చేద్దాం. మన ప్రభుని మనం ఎందుకు ఆరాధించాలి, మన ప్రభుని మనం ఎందుకు పూజించాలి, మన ప్రభుని మనం ఎందుకు మొక్కాలి, దానికి గల కారణం ఏంటి అన్న ప్రశ్నకు బైబిల్ గ్రంథంలో నుంచి జవాబును చూడటానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. రండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మరొక భాగాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 135వ కీర్తన 135వ కీర్తన 4వ వచనం. యెహోవా యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. మరొక మాట చూద్దాం. 3వ భాగంగా రండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. దేవుడు లేఖన భాగమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఈ 3 వచనాల యొక్క భావాన్ని ఈరోజు మనం ఇంపుకలగవాలని మన ప్రభుని మనము ఆరాధన చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవ, ద్వితీయోపదేశ కాండం 7:6, కీర్తన 135:4, దేవా మలాకీ 3:17 ఈ యొక్క లేఖనాలను ఆధారం చేసుకుంటూ కొంత పరిధిని ఏనుకోవడం ఆశపడుతుండగా దేవా, మీరు మాతో మాట్లాడి మీరే సహాయపడమని, నన్ను యొక్క ఆత్మపరికి వాడుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
వచనాలు మనం చదువుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. మీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే ఎక్కువగా ఇచ్చి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. 2వ భాగం 135వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. 3వ భాగం నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. ఈ 3 భాగాలలో ఒక ప్రత్యేకమైన మాటను వాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటి ప్రత్యేకమైన మాట? స్వకీయ. చూడండి, 3 భాగాల్లో 3 విషయాలు రాయబడుతున్నాయి. ఏమైనా గ్రహించారా? మొదటి భాగంలో ఏముంది? 7వ భాగంలో ద్వితీయోపదేశకాండంలో తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నట్లు మనం చూస్తుంటున్నాం కదా. 135వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే ఏమన్నాడు? స్వకీయ ధనముగా అన్నాడు. మలకి 3:17లో మనం చూస్తే ఏమన్నాడు? స్వకీయ సంపాద్యము అన్నాడు. ఇంకో దగ్గర అంటాడు తీతు పత్రిక 2:14 చదవదు కానీ అక్కడ సొత్తు అంటాడు. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా ప్రభువుకు సొత్తైన ప్రజలము అని జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ 3 భాగాలు మనం చదువుతూ వస్తే మనము ప్రభువుకు సొత్తైన ప్రజలము అని జ్ఞాపకం చేస్తుంది. స్వకీయ జనముగా ఆయన నిన్ను నన్ను మనలను కోరుకున్నాడు, లేదా ఏర్పరుచుకున్నాడు, లేదా ఆయన ఎన్నుకున్నాడు. అందుకు మనం ఆయనకి ఏం చేయాలి అంటే ఆరాధన చేయాలి. సింపుల్గా చెప్పాలి అంటే మన ప్రభువుని మనం ఆరాధించడానికి గల కారణం ఏంటి? మన ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే మన ప్రభువు మనలను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు, తనకు స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడు, తనకు స్వకీయ సంపాద్యముగా సంపదగా మనల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పరచుకున్నాడు అన్న విషయాన్ని మనం స్పష్టంగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకు గాను మన ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలని స్పష్టంగా ఈ 3 వచ్చిన భాగాల యొక్క భావాన్ని మనం గమనించగలము. ఒకప్పుడు మనము ఆయన స్వకీయ జనము కాము. ఒకప్పుడు మనం ఆయన స్వకీయ జనము కాదు మనం కదా. ఒకప్పుడు మనము ఆయన ప్రజలము కాము. ఒకప్పుడు మనము ఎవరు అంటే పరజనులము. ఒకప్పుడు మనము అన్యజనులము. అయితే ప్రభు మనలను స్వకీయ జనముగా ఆయన ప్రజలుగా మనం ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. అందుకు మన ప్రభువుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి కదా. ఆయన మనలను తన స్వకీయ జనముగా, స్వకీయ ధనముగా, స్వకీయ సంపాద్యంగా మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అందుకు మనం మన ప్రభువుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అలా స్వకీయ జనముగా, స్వకీయ ధనముగా, స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకోక ముందు మనం ఎవరమంటే ఆయన ప్రజలము కాము. మనం ఎవరమంటే పరజనులమి, మనం ఎవరమంటే అన్యజనులమి. అయితే ప్రభు అలాంటి మనలను తన స్వకీయ
జనముగా, స్వకీయ ధనముగా, స్వకీయ సంపాద్యంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. అందుకు మన ప్రభువుని మనము ఆరాధించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మరొక ప్రశ్న ఏంటి అంటే, మనము స్వకీయ జనముగా ఎలా అయ్యాము? మన స్వకీయ జనముగా ఎలా అయ్యాము అంటే, ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటంటే, మనము తనకు స్వకీయ జనముగా ఎలా అయ్యాము అంటే దానికి జవాబు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. మనం చదువుకున్నాం కదా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. చూడండి, చక్కగా రాయబడింది. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. వారు నా వారై నా స్వకీయ అంటే ఆయన వారిగా మార్చబడిన తర్వాతనే ఆయన స్వకీయ సంపాద్యముగా అయ్యారు. ఆయన స్వకీయ జనముగా, ఆయన స్వకీయ ధనముగా మనం తీర్చబడ్డాము అన్న విషయాన్ని ఈ మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే మనము ఆయన వారిగా మార్చబడ్డ తర్వాతనే మనం ఆయనకి ఏమయ్యాము? స్వకీయ సంపాద్యముగా, స్వకీయ జనముగా, స్వకీయ ధనముగా మనము ఏర్పాటు చేయబడ్డాము అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. మరొక ప్రశ్న ఏంటి అని ఆలోచన చేసినట్లయితే మరి ఎక్కడి నుంచి ఆయన వారిగా మార్చబడ్డాం? మనం ఆయన వారమే అయిన తర్వాతే ఆయన మనల్ని స్వకీయ జనముగా, స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. మంచిదే. అయితే మనము ఎక్కడి నుంచి ఆయన వారిగా మార్చబడ్డాము అంటే బైబిల్లో రాయబడింది. రండి, లేవియాకాండం 20వ అధ్యాయము 26వ వచనం. 26 యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును వేరుపరచితిని. చూడండి, స్పష్టంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడి నుంచి ఆయన తన వారిగా మార్చాడు అంటే ఇక్కడ రాబడి ఉంది, అన్య జనాంగము నుండి. అక్కడేముందంటే చూడండి, అక్కడేముంది? మీరు నా వారై ఉండునట్లు అన్య జనుల్లో నుండి మిమ్మును వేరుపరిచితిని. అన్య జనాంగములో నుండి ఆయన మనను వేరుపరిచి తన వారిగా, తన స్వకీయ జనముగా, తన స్వకీయ ధనముగా, తన స్వకీయ సంపాద్యముగా, తన సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆయన మనను పిలుచుకున్నాడు అన్న విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చూడగలుగుతూ ఉంటున్నాం. మనం అన్ని జనాంగములో నుండి వేరుపరచబడిన తరువాత మాత్రమే ఆయన స్వకీయ జనముగా మనము మార్చబడ్డాము. గనుక మనం ఆయనకి ఏం చేయాలంటే నిండు హృదయంతో ఆయన మనము ఆరాధించాలి అనే విషయాన్ని రాయబడుతుంది. అన్య జనాంగము యొక్క పూర్వస్థితి
మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నుంచి ఆయన మనలను వేరుపరిచి తన స్వకీయ జనముగా చేసుకున్నాడు అనేది మనము అర్థం చేసుకోగలిగితే చాలా విషయాలు రాయబడుతూ ఉన్నాయి. రండి, అన్యజనులు స్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే వారు ఎలా జీవిస్తారు, అన్యజనుల యొక్క లక్షణం ఏంటి అని ఆలోచన చేస్తే ఒక 5 లేదా ఒక 7 విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. సమయాన్ని బట్టి మనము 5 లేదా 7 విషయాలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. రండి, బైబిల్ గ్రంథంలో నుంచి అన్య జనాంగములో నుండి దేవుడు తన వారిగా మనలను చేశాడు. తన వారిగా మనం చేయబడక మునుపు మనం ఎవరము అంటే అన్య జనులలో నుండి దేవుడు మనల్ని వేరుపరిచి తన వారిగా చేశాడు. ఎప్పుడైతే తన వారు అయ్యామో అప్పుడు మనం ఏమయ్యాము? తన స్వకీయ సంపాద్యం, స్వకీయ జనం, స్వకీయ ధనముగా మనము మార్చబడ్డాము. దీన్ని మనం గమనించాలి. ఎందుకు మనం ఆరాధించేది అర్థం చేసుకోండి. ఎందుకు మనం ఆరాధించాలి అంటే దేవుడు మనను తన స్వకీయ జనముగా మనను చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనం ఆయన ఆరాధించాలి. అయితే మనము తన స్వకీయ జనముగా మరి ఎలా అయ్యాము అంటే మనలను తన వారిగా చేసుకున్న తర్వాతే, ఎప్పుడైతే తన వారిగా మార్చబడ్డామో అప్పుడు ఏమయ్యాము? తనకు స్వకీయ జనమయ్యాము, స్వకీయ ధనమయ్యాము, స్వకీయ సంపాద్యమయ్యాము. మరి తన వారిగా ఎక్కడి నుంచి తన వారిగా దేవుడు మార్చాడు, తీర్చిదిద్దాడు అంటే అన్య జనాంగములో నుండి. ఒకప్పుడు మనం అన్య జనాంగంగా ఉన్నటువంటి మనలను ఏం చేస్తాడు? దేవుడు తన వారిగా చేసుకున్నాడు. ఎప్పుడైతే తన వారిగా చేపడ్డామో అప్పుడే మనం ఏమయ్యాము? తనకు స్వకీయ సంపాద్యమయ్యాము, స్వకీయ జనముగా తెచ్చబడ్డాము అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే అన్య జనాంగములో ఉన్నప్పుడు మన స్థితి ఏంటి? అన్య జనముగా మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉండేది అని ఆలోచన చేస్తే అన్యజనుల యొక్క స్థితి ఏంటో చూద్దాం. ఒక 5 లేదా ఒక 7 విషయాల సమయాన్ని బట్టి. రండి, బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి కీర్తనల అంతకంటే ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, 12:2. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపించబడితేనని మీకు తెలియను. చాలా చక్కగా రాబడింది. అన్యజనుల యొక్క స్థితి ఏంటి అంటే మొట్టమొదటిగా వాళ్ళు మూగ విగ్రహములు ఆరాధించడానికి ఎక్కడ పడితే అక్కడికి ఏం చేసేవాళ్ళు? వాళ్ళు పరిగెట్టేవాళ్ళు. అంటే ఒకప్పుడు మన స్థితి ఏంటి? మూగ బొమ్మలను ఆరాధించడానికి ఎక్కడ అక్కడికి ఏం చేసాం? మనము పరిగెడుతూ వచ్చాం. ఒకప్పుడు మన యొక్క స్థితిది అంటే మూగ విగ్రహములను, అంటే సింపుల్గా చెప్పాలంటే విగ్రహారాధికులమి. ఒకప్పుడు మనం ఎవరిమి? విగ్రహారాధికులమి. 115వ కీర్తనలు అందరూ తెలిసిన మాటే కదా ఉంటుంది. 115వ కీర్తనలు మనం చూస్తే రండి, 115వ కీర్తన, వారి విగ్రహములు వెండి బంగారం, వాటికి నోరునియు పలుకవు, కన్నుండియు చూడవు, చెవులుండియు వినవు. చూడండి, చక్కగా వెండి మనం చూసినట్లయితే వారి విగ్రహములు ఎటువంటివి? ఒట్టివి. వారి విగ్రహములు నోరుండియు మాట్లాడలేనివి, మోగవి, చెవులుండియు వినలేనివి కదా. కనుక ఇలాంటి విగ్రహారాధికులుగా జీవిస్తున్న మనను, ఇలాంటి విగ్రహాలను ఆరాధిస్తూ పూజిస్తూ జీవిస్తున్నటువంటి మనలను ప్రభు ఏం చేశాడంటే తన వారిగా చేసుకొని తనకు స్వకీయ సంపాద్యంగా, స్వకీయ జనముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకు మనకి ఏం చేయాలి? ఆరాధించాలి కదా. ఒకప్పుడు మన జీవితం ఇంతే కదా. ఒకప్పుడు మనం కూడా స్వకీయ జనముగా చేయబడక ముందు, ఒకప్పుడు మనం కూడా స్వకీయ సంపాద్యముగా తీర్చబడక ముందు
మనం కూడా ఎవరము అంటే ఎవరు మనము? అన్యజనులు. అన్యజనులకు ఉన్న గుణం ఏంటి అని ఆలోచన చేస్తే వారు విగ్రహారాధికులు. ఎక్కడ విగ్రహం వెలిసిందంటే దానికి ఏం చేస్తారు? పరుగులెడుతూ వాటిని ఆరాధించిన కొరకే ఎంతో తప్పిస్తూ ఉంటారు. కనుక మన జీవితం కూడా ఒకప్పుడు అంతే, విగ్రహారాధికులమే. విగ్రహాలను అవి కళ్ళుండి కూడా చూడలేని, నోరుండి కూడా మాట్లాడలేని బట్టి మనం గ్రహింపు లేకుండా మరి మనం ఎవరమంటే గుడ్డి కళ్ళుండి కూడా గుడ్డి వారమై మనం ఏం చేస్తామంటే మూగ విగ్రహమును ఆరాధించుకు ఎక్కడ పడితే అక్కడికి మనము పరిగెడుతూ విగ్రహారాధికులమే. అలాంటి విగ్రహారాధికులుగా ఉన్న నిన్ను నన్ను వల్లని ప్రభు ఏం చేశాడంటే తన వారిగా చేసుకుని తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు గాను మన ప్రభుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. మరి అన్ని జనులకు ఉన్నటువంటి స్థితి ఏంటి, అన్ని జనులు ఎలా ఉంటారు అని ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే రండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2:15. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము. దీన్ని మనం ఏమేమి టైటిల్ పెట్టచ్చు? అన్యజనుల యొక్క స్థితి ఏంటి? వారెవరు? పాపులు. ఎవరు వాళ్ళు? పాపులు కదా, వారు పాపులు. కనుక మన జీవితంలో కూడా మనం కూడా ఒకప్పుడు ఎవరము అంటే పాపులమే. ఏ భేదమును లేదు అన్న విషయాన్ని చూసుకుంటున్నాం. దేవుని చిత్తమైతే దీన్ని తర్వాత మనం దీనికోసం చూడటానికి ప్రయత్నించాక కరెంట్ వచ్చిన తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఇది చివరికి ఉంచుదాం ఈ యొక్క మాటను, తర్వాత చూడటానికి ప్రయత్నించాను. రండి, రెండవదిగా దీన్ని తర్వాత చూద్దాం. రెండవదిగా అన్యజనుల యొక్క స్థితి ఏంటి అని ఆలోచన చేస్తారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకునవలెనని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే మనస్సు గలవారై తమ హృదయము కాఠిన్యము వలన అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి. ఇక్కడ చాలా స్పష్టంగా చాలా విషయాలు రాయబడుతున్నాయి. ఇక్కడ అన్యజనుల యొక్క స్థితి ఏంటంటే అంధకార మనస్సు కలిగి ఉంటారు. ఇంకా అక్కడ ఏమున్నాయంటే చాలా విషయాలు ఏముంది? తమ హృదయము కాఠిన్యము, అజ్ఞానము చేత. చూడండి, ఇంకా చూసినట్లయితే తమ మనస్సు ఎలాంటిది? వ్యర్థతను అనుసరించినట్టు. ఇది అన్యజనులకు ఉండే యొక్క స్థితి, అన్యజనుల యొక్క లక్షణం, అన్యజనుల యొక్క గుణం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇందులో సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే అన్యజనుల యొక్క స్థితి ఏంటి అని ఆలోచన చేస్తే అంధకారంలో ఉన్నారు. అంధకారంలో ఉన్నవారు చూడలేనటువంటి స్థితి. వారి యొక్క స్థితి ఏంటంటే అంధకారంలో ఉన్నారు. అందుకనే పౌలును దేవుడు మరి కోరుకున్నప్పుడు ఈ మాట చెబుతూ వచ్చాడు. రండి చూడండి, దేవుని యొక్క వాక్యం చూస్తే ఆ పౌలు గారిని దేవుడు కోరుకున్నప్పుడు ఈ మాట వాడుతూ వచ్చాడు పౌలు గారు. రండి, ఇక్కడ అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. రక్షణార్థంగా ఉండినట్లు నేను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అంటున్నాడు దేవుడు. అంటే అన్యజనులు ఎక్కడ ఉన్నారు? చీకట్లో ఉన్నారు అని అర్థం కదా. అన్యజనులు ఎక్కడ ఉన్నారు అర్థం అంటే చీకట్లో ఉన్నారు అని అర్థం. వారు చీకటి అంధకారంలో ఉన్నటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క భక్తుడు చెప్తున్న రీతిగా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్న రీతిగా వాళ్ళు ఎక్కడున్నారంటే చీకటిలో ఉన్నారు.
ఇలాంటి చీకట్లో ఉన్నటువంటి అన్యజనులకు దేవుడు వెలుగుగా ఉంచి ఉన్నాడు అన్న విషయాన్ని ఈ యొక్క 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితం కూడా ఒకప్పుడు చీకటే. బైబిల్ చెప్తుంది కదా, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనకు తెలిసిన మాటే. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై. చూడండి, ఇక్కడ చీకట్లో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని, ఇలాంటి చీకట్లో ఉన్న మనలను వెలుగులోకి తీసుకొచ్చి తన వారిగా చేసుకొని తన స్వకీయ జనముగా సాంపాద్యముగా ధనముగా చేసుకున్నాడు. అందుకు మనం మన ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి అనే విషయాన్ని ఇక్కడ రాయబడి ఉంది. అన్ని జిల్లా యొక్క స్థితి ఏంటి? రెండవది అంటే అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. చీకట్లో మనం కూడా ఒకప్పుడు అన్యజనులమే అనగా చీకట్లో ఉన్నవారిమే, అంధకారంలో ఉన్నవారిమే. కళ్ళుండి కూడా మనం ఏం చేస్తున్నామంటే తడువులాడుచున్నామని బైబిల్ చెప్తుంది. అలాంటి గుడ్డితనంలో ఉన్నాం. మరి ఆ యొక్క 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా ఏముంది? ఈ యుగ సంబంధమైన దేవత మరి అవిశ్వాసమైన వారి మనోనేత్రాలు గుడ్డితనము చేసింది. ఒకప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి దేవత మన నేత్రాలు గుడ్డితనం కలుగు చేసింది కనుక మనకి చీకటే. మనం చీకట్లో, బైబిల్ ఏమని చెప్తుందంటే చీకట్లో ఉన్నాము, మనమే ఒక చీకట్లోనే జీవిస్తున్నాం, చీకట్లోనే నడుస్తున్నాం, చీకట్లోనే భోజనం చేస్తున్నాం, చీకట్లోనే పడుతున్నాం, చీకట్లోనే మనం ఏం చేస్తామంటే మన లైఫ్, మన కాపురం కొనసాగిస్తున్నాం. ఎలాంటి చీకటి సంబంధులుగా, ఇలాంటి చీకటి జీవితంతో జీవిస్తున్నా నిన్ను నన్ను మనల్ని ఆ యొక్క దేవాది దేవుడు తన వారిగా తన ప్రజలుగా చేసుకుని తన స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకున్నందుకు ఆ దేవదేవుడికి మనం ఏం చేయాలి అంటే హృదయపూర్వకంగా ఆరాధన. ఇది రెండవదిగా. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను రండి. దినవృత్తాంతాల రెండవ గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం. ఇతడు ఇశ్రాయేలు నుండి యెహోవా వల్లగొట్టిన అన్యజనులు చేసిన క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన. అక్కడ చక్కగా రాయబడి ఉంది, యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి. అన్యజనులు ఏం చేస్తారు? హేయ క్రియలు. అన్యజనులకుండే అన్యజనుల యొక్క స్థితి ఏంటంటే అన్యజనులు హేయ క్రియలు చేస్తారు. హేయ క్రియలు అంటే దేవునికి ఇష్టము లేనివి, దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి నచ్చనివి, దేవునికి అసహాయకరమైనటువంటి క్రియలు చేసేవారు. ఒకప్పుడు మన జీవితం కూడా అంతే. మనం కూడా దేవునికి ఎలా ఉండేవాళ్ళమి? వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. ఒకప్పుడు మనం కూడా దేవుని దృష్టికి హేయమైన పనులు, ఇష్టం లేని పనులు, ఇష్టం లేనటువంటి ఆ యొక్క కార్యాలు మనం కూడా ఒకప్పుడు చేస్తూ దేవుని యొక్క ఉగ్రతకు గురైనటువంటి వారమే. అలాంటి మనలను మన ప్రభువు ఏం చేశాడంటే ప్రేమించి తన వారిగా చేసుకొని తనకు స్వకీయ సంపాద్యముగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు గాను మన ప్రభువుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ఒకప్పుడు మనం అన్యజనులు ఉన్నప్పుడు దేవుని నచ్చని పనులు చేశాం కదా. అంటే విగ్రహారాధన దేవునికి నచ్చనిదే. ఇంకా చూస్తే చాలా భయంకరమైనటువంటి హేయమైన పనులు చేస్తూ దేవుడికి గురైనటువంటి వారిని. ఇలాంటి నిండు నన్ను మనను దేవుడు తన వారిగా చేసుకొని తనకు స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. కనుకనే మన ప్రభువుని మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఇక 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను రండి. అవేమవుతుంది కనుక ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి దశలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం.
మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడు పనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. చూడండి, చక్కగా రాయబడుతుంది, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనులే కామాభిలాషి యందు కాక అని వస్తున్నాం. అంటే ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే మనకి అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలి అంటే అన్యజనుల యొక్క స్థితి ఏంటి అంటే 4వదిగా శరీరాన్ని అనుసరించి జీవిస్తారు. అంటే శరీరానుసరణ జీవితం. ఇంకా మనం చూస్తే పేతురు పత్రికలో ఉంటుంది చూడండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అట్టి మనస్సును ఆధారంగా ధరించుకొని శరీర విషయములలో శ్రమ పడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక. అన్ని జనులకున్నటువంటి శరీరానుసరణ కోరికలు ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది. అంటే అన్ని జనులకు ఏముంటాయంటే శరీరానుసరమైన కోరికలు ఉంటాయి అన్ని జనులు. ఇలాంటి శరీరాన్ని అనుసరించి శరీరానుసరమైనటువంటి కోరికలతో జీవిస్తున్నటువంటి నిండు మనను మన ప్రభు ఏం చేశాడంటే మనను వేరుపరచి తన వారిగా చేసుకొని తనకు స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు గాను మన ప్రభువుని ఆరాధించాడు. ఇంకా అన్ని జనుల యొక్క శరీరాన్ని అనుసరించే జీవితం ఏంటి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం చూస్తాం కదా, 33 అనుకుంటా. మొదట ఏముంది అక్కడ, ఏమి తిందుమో 6వ అధ్యాయం ఉంటుంది, ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో చింతింపకుడి. చూడండి, అన్ని జనులు ఏం చేస్తారు? అన్ని జనులు శరీరానుసరంగా జీవిస్తారు. ఏంటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఏం చేస్తారు? చింత కలిగి ఉంటారు, చింతిస్తూ ఉంటారు. అయితే మనము కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం. అలాంటి మనము లేక అలాంటి మనలను మన ప్రభు ఏం చేశాడంటే తన వారిగా చేసుకొని తనకు స్వకీయ సాంపాద్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మన జీవితం కూడా అంతే కదా. ఈ లోక సంబంధమైన జీవితమే, స్థిరాసన జీవితమే. ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఈ లోకమే శాశ్వతము అన్నట్లుగా మనం జీవిస్తూ వచ్చాము. అయితే మన ప్రభువు మనల్ని మరి ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఏం చేశాడంటే తన వారిగా చేసుకొని తన స్వకీయ సంపాద్యంగా మనను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు గాను మన ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. 4 విషయాలు చూస్తూ వచ్చాం. మనం ఎందుకు మన ప్రభువుని ఆరాధించాలి అంటే మన ప్రభు మనను తనకు స్వకీయ జనముగా మనను ఏర్పాటు చేసుకున్నాడు. తనకు స్వకీయ జనముగా మనం కాకముందు మనం ఎవరమో కాకముందు మన కోసం మనం ఏం చేసాడు? తన వారిగా చేసుకున్న తర్వాత మనం ఏమయ్యాం? తన స్వకీయ జనమయ్యాము. మరి తన స్వకీయ జనముగా ఆయన చేయబడక ముందు, తన వారిగా కాకముందు మనం ఎవరము అంటే అన్యజనులమి. ఎవరు మనము? అన్యజనులమి. అన్యజనులు అంటే 4 విషయాలు చూసాం. ఒకటి అన్యజనుల స్థితి ఏంటి? విగ్రహారాధికులు. మనం కూడా ఒకప్పుడు ఎవరిమి? విగ్రహారాధికులమి. 2 అన్యజనుల స్థితి ఏంటి? అంధకారములో ఉన్నవారు. మనం కూడా ఒకప్పుడు ఎక్కడ ఉండేవారు? చీకట్లోనే ఉండేవారు కదా. అంధకారం, మన జీవితం అంతా చీకటే, మన లైఫ్ అంతా చీకటే. చీకట్లో జీవిస్తున్న మనలను, చీకట్లో భోజనం చేస్తున్నాం, చీకట్లో పరున్నాం, చీకట్లో నడిచాం, చీకట్లోనే చీకటితోనే మన యొక్క కాపురం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే వెలుగులోకి తీసుకొచ్చాడు, తన వారిగా చేసుకున్నాడు, తన స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా ఏ క్రియలు యొక్క అన్ని జనులు కూడా స్థితి ఏంటి అంటే వారు ఏ క్రియలు చేసేవారు? దేవుడికి ఇష్టం లేని పనులు. మనం కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిమే. అలాంటి మనలను దేవుడు తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక 4వదిగా
అన్యజనులు శరీరాన్ని అనుసరించి జీవిస్తారు. మనం కూడా ఒకప్పుడు శరీర కోరికలతో శరీరానుసార జీవితంతో జీవిస్తూ వచ్చాం. అన్యజనులే మనం కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందాం అనేటువంటి ఆ యొక్క జీవితంతో జీవిస్తున్నటువంటి మనలను మన ప్రభు ఏం చేశాడు అంటే, మనల్ని ఏం చేశాడు? ఆయన తనకు స్వకీయ సంపాద్యంగా మనను చేసుకున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? మన ప్రభుని ఆరాధించాలి. చివరి విషయం చూసుకొని ఊహించుకుందాం. దేవుడు కూడా ఈ విషయాన్ని అనుమతించాడు. ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి ఇక్కడ మనం చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. అన్యజనుల స్థితి ఏంటి? చివరిగా పాపులు. ఒకప్పుడు మనకు కూడా ఎవరిని ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని మనం దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించక మునుపు మనం కూడా ఎవరు అంటే పాపులమే. మనం మాత్రమే కాదు కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషిగా పిలువబడుతున్న ప్రతి వ్యక్తి కూడా ఎవరు అంటే పాపులే. కనుక బైబిల్ చెప్తుంది, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేస్తున్నటువంటి వారు ఈ లోకంలో మనం చూసుకోవచ్చినట్లయితే ఏ భేదము లేదు, ఎటువంటి కులమత భేదము లేదు, ఎటువంటి వర్గ భేదము లేదు. ఈ లోకంలో మనిషిగా మానవ జన్మెత్తిన ప్రతి వ్యక్తి కూడా ఎవరు అంటే పాపాత్ముడే అని బైబిల్ చెప్తూ ఉంది. మనం చూస్తాం మొదటి శాస్త్ర గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనంలో కూడా మనం చూస్తే స్పష్టంగా రాయబడుతుంది. 8:46 మొదటి శాస్త్ర గ్రంథం. పాపము చేయనివాడు ఒక్కడును అంటే ఈ భూమి మీద మనిషి జన్మెత్తిన, మానవ జన్మెత్తిన ప్రతి వ్యక్తి కూడా పాపము చేసిన వారే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఒకప్పుడు మనం కూడా అన్య జనుల వలె మనం ఎవరు అంటే పాపులము. మనం ఎవరిని? పాపులము. ఇప్పుడు మనము ఏం చేయబడ్డామంటే వేరు చేయబడ్డాము. దేని నుండి అంటే పాపము నుండి, చీకటి నుండి, అపవిత్రత నుండి మనం వేరు చేయబడ్డాం. ఇప్పుడు మనము అన్యజనులము కాము. ఇప్పుడు మనం ఎవరు అంటే ఆయన సొంత జనులమయ్యాము. అందుకని ప్రభు ఈ మాట అన్నాడు, నాకు జనులన్నట్లు స్వకీయ జనమునట్లు ఏర్పరచుకున్నాను అంటున్నాడు. కనుక ఈ అన్యజనులకు ఉండే అన్యజనుల యొక్క స్థితి ఏంటి అంటే చివరిగా పాపులు. ఒకప్పుడు మనం పాపులమే. ఈ పాపము చేత కొట్టబడ్డాం, పాపము చేత మనం నలుగొట్టబడ్డాం, పాపము వలన నెమ్మది లేని జీవితంతో జీవిస్తూ వచ్చాం. పాపము వలన ఎంత బాగుపడదామనుకున్నా బాగుపడలేని స్థితి. రండి మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం మీకా గ్రంథం 6వ అధ్యాయము 13 చూడండి. మీకా 6:13. కాబట్టి మీరు బాగుపడకుండా నేను మీ పాపములు బట్టి పాడు చేసి మొత్తెదను. చూడండి, ఒక వ్యక్తి బాగుపడకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే పాపమే. అందుకే చూడండి, భూమి మీద ఎవరినైనా చూడండి, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత అందమైన వ్యక్తినైనా, ఎంత పెద్ద కొలువు వ్యక్తినైనా ఎవరైనా చూడండి, వారు ఎంత ఉన్నా ఇంకా బాగుపడలేని స్థితి. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో వెలితి, ఇంకా ఏదో మాకు లేదు. ఇంకా చూడండి, వాళ్ళని ఎలా ఉన్నామంటే బాగున్నామంటే అలాగనే అంటారు కానీ బాగున్నాం అని స్పష్టంగా చెప్పలేని యొక్క దుస్థితి. కారణం ఏంటి అంటే దీనంతటి కారణము పాపమే అనే విషయాన్ని. కానీ ఈరోజు ప్రభుకి స్తోత్రం, రోజు ప్రభుకి మనం కృతజ్ఞులమై ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రభువు అలాంటి పాపము చేత కొట్టిమిట్లాడుతున్నా,
జీవిస్తున్నా, పాపము చేత శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నా, పాపము చేత తృప్తి లేకుండా జీవిస్తున్నా, పాపము చేత నలిగిపోతున్నా, మగ్గిపోతున్నా, సోలిపోతున్నా, అలసిపోతున్నా, ఆ ఆనందం ఆరోగ్యం లేకుండా పోతున్నా, నిన్ను నన్ను మనని ఆ దేవదేవుడు ఏం చేశాడంటే తన వారిగా చేసుకుని తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మన ప్రభుని మనం ఎంతో ఆరాధించాలి. ఈరోజు మనం తృప్తిగా ఉన్నాం, ఈరోజు మనం నెమ్మదిగా ఉన్నాం, ఈరోజు మనం ఆనందంగా ఉన్నాం, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం అంటే దీనంతటికీ మూల కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అదే అన్ని జిల్లుగా మనం ఉంటే మన జీవితంలో పాపములో ఏలుబడి చేసేది, పాపములో ఏలుబడి చేస్తే ప్రాముఖ్యంగా ఆ పాపం ఏలుబడి చేస్తే మనకు తృప్తి ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు, శాంతి సమాధానం ఉండేది కాదు, ఆనందం ఆరోగ్యం ఉండేది కాదు, దుఃఖమే, వేదనే, ఆయాసమే మన జీవితంలో ఉండేది. అలాంటి స్థితిలో దేవుడు మనల్ని వేరుపరిచి తన స్వకీయ జనముగా చేసుకున్నందుకు ఆ దేవదేవుడికి మనము కోట్ల కొద్ది వందనాలు చెల్లించవలసినవై ఉన్నాము. కనుక నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్నా మీరు ఎవరైనా సరే ఒక్కవారు ఆలోచన చేయండి. ఇంకా ఎంతవరకు పాపంలోనే మగ్గిపోతావు? ఇంకెంతవరకు పాపంలోనే జీవించి నీ బతుకుని నువ్వు చేతులారా నాశనం చేసుకుంటావు? ఇంకెంతవరకు పాపంలోనే మగ్గిపోతూ నీ బ్రతుకుని నువ్వు ఇంకా బాగుపడకుండా చేసుకుంటావు? ఇంకా పాపంలోనే జీవించి ఎంతవరకు నెమ్మది లేకుండా ఉంటావు? ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఇంకెంతవరకు నీ జీవితంలో ఆనందం ఆరోగ్యం లేకుండా జీవిస్తావు? ఇంకా పాపంలోనే జీవిస్తూ ఎంతవరకు నీ యొక్క జీవితంలో శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతావు? ఇంకా పాపంలోనే జీవించి చనిపోతే నరకానికి పోవడానికి చేరువైపోతున్నావు. కనుక నా ప్రియ సహోదర సహోదరి, ఈ యొక్క మాటలు వింటున్నా మీరు ఎవరైనా ఆలోచన చేయండి. నీ పాపని నీ జీవితాన్ని ఈ విధంగా నలిపిస్తుంది, విధంగా నిన్ను అడిచేస్తుంది, విధంగా నీ బ్రతుకుని బాగుపడకుండా చేస్తుంది. అలాంటి ఆ పాప జీవితం నుంచి విమోచించి విడిపించి ఆయన తన వారిగా చేసుకోవడానికి ఆ దేవదేవుడు, సృష్టికర్త దేవుడు, వర్కాల స్వరూపుడ దేవుడు, ఆకారమైన దేవుడు, ఆది మధ్యంతరైన దేవుడు, ఆకాశమును భూమిని సూర్య చంద్ర నక్షత్రములు సృష్టించినటువంటి ఆ దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు 2025 సంవత్సరాల కిందట పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఈ పాప జీవితాన్ని తీసివేయడానికి వరకు, పాపములో జీవిస్తున్న నిన్ను వేరు చేయడం వరకు, పాపములోనే బ్రతుకుతున్న నిన్ను బాగు చేయడం వరకు ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన రాజులను రమణులను సంపాదించుకోవడానికి ఆయన లోకానికి రాలేదు. కానీ పాపములో మగ్గిపోతున్నా, పాపములో శాంతి సమాధానంగా జీవిస్తున్నా నిన్ను విడిపించి తన వారిగా తన స్వకీయ జనముగా ఉండాలని ఆయన ఆశతో పరమేశ్వరుడి లోకానికి వచ్చాడు. దీన్ని మనం గ్రహించిన వారికైతే ఖచ్చితంగా ఆ దేవదేవుడైన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుని మనం ఆరాధించకుండా, పూజించకుండా, నమ్మకుండా మనము ఉండలేము. కనుక ఈ సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మన ప్రభుని మనం ఎందుకు పూజించాలి, ఎందుకు బ్రతకాలి, ఎందుకు మనం ఆయన ఆరాధించాలి అంటే ఆయన మనలను తనకు స్వకీయ జనముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనం ఆయన్ని ఆరాధించాలి. తనకు స్వకీయ జనముగా కాకముందు మనం ఎవరంటే అన్య జిల్లులైన మనలను తన వారిగా చేసుకుని తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనం ఆయన ఆరాధించాలి. అన్ని జిల్లుగా ఉన్నప్పుడు మన స్థితి ఏంటి అంటే 5 విషయాలు చూస్తూ వచ్చాం. విగ్రహారాధికులు రెండవదిగా మనం చూస్తూ వచ్చాం. మనము మన స్థితి ఏంటంటే రెండవదిగా మనం చూస్తూ వచ్చాం ఆ చీకటి సంబంధం, చీకటిలో జీవించిన వారిని. మూడవదిగా మనం చూస్తూ వచ్చాం దేవుడికి ఇష్టం లేని, దేవుడికి నచ్చని హేయక్రియలు చేస్తూ వచ్చినటువంటి వారిని. నాలుగవదిగా శరీరాన్ని అనుసరించి శరీర కోరికలతో జీవించిన వారిని. ఐదవదిగా ఆకులమ్మి. అలాంటి మనలను ప్రభు యేసుక్రీస్తు వారు ప్రేమించి తన వారిగా తన స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకున్నందుకు మన ప్రభుని మనం శిరస్సు ఉంచి హృదయపూర్వకంగా మనం ఆయన్ని ఆరాధించ
బద్దులమై ఉన్నాం. ఈ లోకంలో ఇలాంటి గొప్ప దేవుడు, ఈ లోకంలో ఇలాంటి ఉన్నతమైన దేవుడు, ఈ లోకంలో ఇలాంటి మరి పరిశుద్ధుడైన దేవుడు, ఈ లోకంలో ఇలాంటి మరి తనకు స్వకీయ తనవారిగా చేసుకోగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే మనము ఎక్కడ వెతికినా మనకి ఎక్కడ కూడా కారణాలు ప్రభు యేసుక్రీస్తు వారు తప్ప కనుక గ్రహించి అర్థం చేసుకుని ఆయన నిండు మనసుతో ఆరాధించి ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.